తీయడం నాకు ఇష్టం లేదండి. అందులో రాజు చెక్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 2 చెక్స్ వేశారు. ఇప్పుడు రాజ్ పైన సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ కూడా వాళ్ళు కూడా వేయబోతున్నారు. ఎందుకంటే చెక్స్ బౌన్స్ అయిందంట. అండ్ మాకు ఇప్పుడు ₹1 కోటి వరకు ఇంటి మీదే అప్పు ఉందండి. ఇన్ని రోజులు మేము చెప్పలేదు, పర్సనల్ విషయం కాబట్టి ఎందుకు పరుగు పోతుందని చెప్పలేదు. ఈ రోజున వాళ్ళు మా ఇల్లు అని వచ్చి చెప్పారు కాబట్టి ₹1 కోటి 10 సంవత్సరాల ముందు ₹1 కోటి కొన్న ఇల్లు ఇది కడితే మరి 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ₹1 కోటి తీసుకున్న అప్పుకి మరి ఎన్ని కోట్లు ఇప్పుడు రాజ్ నుంచి బయటకు కడతాడో నేను చూస్తాను. ఇప్పుడు రాజుకి అగేన్స్ట్ గా నేను ఫైట్ చేస్తాను. ఆ ₹1 కోటికి ఇన్ని రోజులు తీసుకున్న వడ్డీ కూడా నేను కట్టిస్తాను. ప్రతిదానికి నోట్స్ ఉన్నాయి, ప్రామిసరీ నోట్స్ ఉన్నాయి, రాజ్ చెక్స్ ఉన్నాయి, రాజ్ వాళ్ళ పేరెంట్స్ చెక్స్ ఉన్నాయి. రాజలక్ష్మి గారు కానివ్వండి, బసవరాజ్ మిడమర్తి గారు కానివ్వండి, అందరు చెక్స్ ఉన్నాయి. వాళ్ళందరిపైన ఇప్పుడు చెక్ బౌన్సెస్ కేసెస్ కూడా వేస్తున్నారు. మండే నుంచి రాజ్ పేరెంట్స్ పైన చెక్ బౌన్సెస్ కేసెస్ అన్ని రిజిస్టర్ అవుతున్నాయి. తీసుకున్నామండి ₹1.5 తీసుకున్నారు. 10 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకున్నాడు. సో రాజ్ తరుణ్ మేనేజర్ ని అప్రోచ్ అయ్యి వాళ్ళు డబ్బులు కట్టాలి అని అన్నప్పుడు రాజ్ తరుణ్ దగ్గర డబ్బులు లేవు. అప్పటికప్పుడు అతను 25 లక్షలు కట్టాలి అన్నప్పుడు మంత్రిగా తాలూకా దగ్గర నుంచే ఇమీడియట్ గా తీసుకోవడం. బట్ రాజ్ తరుణ్ కి అయితే తెలుసు, ఎందుకంటే సంతకాలు పెట్టింది అతనే. అఫిడవిట్ లో సంతకాలు పెట్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్ 21 లో అండి మంత్రి గారి సమక్షంలోనే తీసుకున్నాము. అప్పటి మంత్రి ప్రస్తుత మంత్రి అండి. సో అవునండి, సమక్షంలోనే తీసుకున్నాము. మొత్తం 55 lakhs అయింది. దానికి ఇంట్రెస్ట్ మరి 2 years నుంచి ఇప్పుడు ఇంట్రెస్ట్ కట్టినా సరే నేనైతే హౌస్ రాష్ట్రానికి అయితే ఇవ్వను. ఎందుకంటే నా పరిస్థితి ఏంటి అన్నది నాకు కేసు తేలే వరకు అయితే ఇవ్వనివ్వను. నేను తిరిగి వాళ్ళని కోరింది అదే. నేను ఆడపిల్లగా ఇంకా మరి నాకు ప్రభుత్వమే న్యాయం చేయాలి. కోర్టులో కేసు ఉంది కాబట్టి నేను సేఫ్ గా కూడా ఉండాలి. కాబట్టి ఇక మీదట నేను ఎక్కడ ఉండబోతున్నాను ఏంటి అన్నది నేను ప్రైవేట్ గా ఉంచుకోవాలి. కాబట్టి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను. హౌస్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. అండ్ పావని బోల్వాడ్ లో విల్లా నెంబర్ 13 లావణ్య ఇల్లు కాదు, రాజ్తరుణ్ ఇల్లు కాదు. ఇల్లు ఇప్పుడు అదే అండి. ఇప్పుడు ఎవరైతే అప్పు తీసుకున్నామో వాళ్ళే 1 week లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రాజ్తరుణ్ పేరు మీద ఉన్నప్పటికీ దాంట్లో మేము గడువు లోపు కట్టనప్పుడు ఆక్యుపై చేసుకోవచ్చు అనే కండిషన్స్ అప్లైస్ లో కూడా రాజ్తరుణ్ సైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు మరి వాళ్ళకే చెందుతుందండి. ఇవాళ అవ్వలేదు అన్నారు, ఈవినింగ్ పంపిస్తామన్నారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామన్నారు. ఏదైతే అటాక్ జరిగిందో దానికి సంబంధించిన CCTV తీపించండి అని రిక్వెస్ట్ చేశాము. సార్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. అండ్ నా పైన మళ్ళీ నిన్న రాత్రి జరిగిన దాడి గురించి కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. లేదు, దీంట్లోనే యాడ్ చేశారు. వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటున్నామని చెప్పారు. మొన్న ఎవరైతే దుండగులు అటాక్ అయ్యారో వాళ్ళందరూ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. అండ్ వీటన్నిటికీ మోటివ్ ఎవరు ప్రధానంగా వీళ్ళందరినీ పంపించారు, అది శేఖర్ భాష పంపించాడా, శేఖర్ భాష త్రూగా రాజ్ తరుణ్ పంపించాడు, ఇంకా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లోనే తేలాలి. నన్నైతే బతకనివ్వకుండా ప్రతి నిమిషం భయంలో పెట్టి చేస్తున్నారు. పోలీసులు అండగానే నేను నమ్ముకొని వచ్చాను. ఇన్వెస్టిగేషన్ స్లో ప్రాసెస్ లో ఉంది అన్న దగ్గర కొంచెం బాధేసింది. బట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేకపోవడంతో జరగలేదు. వాళ్ళు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు. మెయిన్ మోటివ్ ప్రాపర్టీ కోసమేనండి. ఇప్పుడు 1 year నుంచి మరి నేను ఉన్నాను. రాజు వెళ్ళిపోయి 1 year నుంచి సైలెంట్ గా ఉండి నేను సారీ చెప్పిన తర్వాత దాన్ని అవకాశంగా తీసుకొని అతను బుద్ధి చూపించాడనే చెప్పొచ్చు. అండ్ ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ నేను రావడానికి కారణం ఏంటంటే శేఖర్ భాష. అది ఏ ఒక్కరు కూడా మీరు అడగట్లేదు. మీడియా మిత్రులు మీరన్నా అడగాలి అని కోరుకుంటున్నాను. విక్టిమ్ కి సంబంధించిన ఐడెంటిటీ రివీల్ చేయకూడదు. అలాంటిది 376 కేసు ఒకటి తీసుకొచ్చి 164 స్టేట్మెంట్ అన్న తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నారు. 164 స్టేట్మెంటే జడ్జికి విక్టిమ్ కి మధ్యలో జరిగే ఒక ప్రైవేట్ స్టేట్మెంట్. అది ఆ స్టేట్మెంట్ ని తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నారు. నేను దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. సిఐ గారు కోర్టుకి వేయమన్నారు. మేము మండే కోర్టుకి వేస్తున్నాము. ఆ ఎవిడెన్స్ కోర్టు నుంచి వచ్చిన కాపీ, అది కోర్టు నుంచి వచ్చిన కాపీ శేఖర్ భాష చేస్తున్నందుకు శేఖర్ భాష పైన చర్యలు తీసుకోవాలని మేము కోర్టుని కోరుతున్నాం. అండ్ ఇంకోటి తర్వాత అంటే నేను లాస్ట్ 1 year ని ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నాను. సర్వైవల్ మాకే కష్టంగా ఉంది. ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి కట్టేది? రాష్ట్రం ఫోన్లే లేపని పరిస్థితిలో ఇంట్రెస్ట్ కట్టలేమండి, ఆగండి అని నేను ఏదో కప్పి పుచ్చుకుంటూ వస్తున్నాను. మీడియాలో అంతా ఈ గొడవ చూసిన తర్వాత వాళ్ళు ఆగలేక 2 days టైం ఇచ్చారు. ఇవ్వలేనండి, 2 days కాదు, నా తల తాకట్టు పెట్టినా నేను డబ్బులు ఇప్పుడు తీసుకురాలేను అన్నాను. తీసుకురాని పక్షంలో
1 వీక్ లో వచ్చి ఆక్యుపై చేసుకుంటామన్నారు. 10 రోజులైనా గడువు ఇవ్వండి అన్నాను. లేదు, నిన్నటి నుంచి కౌంట్ చేసి 1 వీక్ లో తీసుకుంటామన్నారు. దట్ మీన్స్ 6 days. ప్యాకింగ్ స్టార్ట్ చేశానండి. ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాను. నాకు సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. విదిన్ 2-3 days లో నేను సామాన్లు అన్న వెన్నైతే షిఫ్ట్ చేసుకుంటాను. రాజు వాళ్ళ పేరెంట్స్ ని కూడా అడగడం జరిగింది, మీకు ఏమైనా సామాన్లు కావాలా అని. రాజుతో మాట్లాడి చెప్తామన్నారు. ఏం జరుగుతున్నా సరే రాజు వాళ్ళ పేరెంట్స్ కి కానీ ఇంట్లో ఉన్న కేర్ టేకర్ రవితేజకి కానీ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అన్నయ్య నేను ఈ స్టెప్ తీసుకుంటున్నానని చెప్పడం జరుగుతుంది. చెప్పకుండా అయితే ఇది చేసేది లేదండి. రాజు వాళ్ళ అటాక్లు అయితే నేను చేయలేను, చెప్పడం జరుగుతుంది. అండ్ సామాన్లు అన్నది కూడా షిఫ్ట్ అయిపోతాయి. కాకపోతే హౌస్ కీస్ హ్యాండ్ ఓవర్ చేయడం మాత్రం నేను చేసి వెళ్ళిపోతాను. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సార్ నీకు వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ప్రాణాలు వదిలేస్తాను. మా ఇంటి మీద మళ్ళీ నిన్న రాత్రి 4